సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం, ధన్యవాదములు. ముఖ్యంగా మా బంజారా గద్దర్ సింగర్ భిక్షు నాయక్, అదేవిధంగా అక్క సింగర్ మౌనికాబాయి, మరి యాంకర్ సింగర్ అన్ని విధాలుగా మా పూజాబాయి, గాంధీ నాయక్, నా మిత్రుడు సంతోష్, అదేవిధంగా వాయిస్ బంజారా టీవీ రిపోర్టర్ రవి, ప్రతి ఒక్కరికి నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి, మోహన్ నాయక్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ముఖ్యంగా ఇలాంటి పుట్టినరోజులు అంటే పబ్లిసిటీ అంటే ప్రజలకు నచ్చదు. నేను సింపుల్ గా ఉన్నానంటాను, కానీ అతని చేయి, సాయం చేసిన చేయి మాలాంటోళ్ళు, ముఖ్యంగా చాలా మంది తండ్రులు కానీ వాళ్ళ అభిమానాన్ని గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశంతో, అభిమానంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చెప్పుకోవాలి, మా జాతిలో, బంజారా జాతిలో ఇద్దరు, భారతిబాయి, రాజన్న, వీళ్ళిద్దరు ఎంతో కష్టపడి చదివి ఈ రోజు ఈ స్థాయికి వచ్చి డాక్టర్ వృత్తిలో ఉంటూ తక్కువ ఫీజు అంటే ఆర్థికంగా ఎవరు ఇచ్చినా కానీ వాళ్ళని చూడడం, సహాయం చేయడం వాళ్ళ గొప్ప మనసు. కాబట్టి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఆ పిచ్చునే ఒక 2 మాటలు మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భారతి కూడలుగా వస్తే సాలయ్యా, ఓ నీ మనసు చూస్తే పాలం వింటా, ఓ నీవు మనసు చూస్తే పాలం వింటా. పేరుల కడుపుల్లో పుట్టిన పులి బిడ్డవు నీవయ్యా, గొప్ప చదువులు చదివి నేడు డాక్టరు అయినవయ్యా. నీ తోడుగా తెల్ల భారతి నిన్ను అండదండ తోడయ్యి నిన్ను సాగవయ్యా. నేడు ప్రపంచంలో గొప్ప పేరును సాధించవయ్యా. ఓ మా వరంగల్లు బిడ్డ, మంచితనమే నీకున్న అడ్డ. నింగి పొంగింది నిన్ను చూసి నా హిత్తు వెదిగావని, నీలా మురిసింది నీ పనులకు నాలాంటి గుణముందని. పేదోళ్ళెవ్వరు ఇంటికి వచ్చిన సహకరించి ఆదరించే గుణము నీది. దేవుడెట్లా ఉంటాడో తెలియదు గాని కాన ఆపదలో ఊపిరిపోతావయ్యా, ఆ దేవుడు వైతవయ్యా. నువ్వు చల్లంగుండాలయ్యా. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలయ్యా, నువ్వు చల్లంగుండాలయ్యా. మన చల్లం ఉండాలని ఇలాంటి వృత్తిలో ఉంటూ దేవుడు ఎట్లా ఉంటాడో ఎవరికి తెలియదు. మానవ రూపంలో ఇవారు భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళ జీవితానికి ప్రజలకు అంకితం చేస్తూ ఇలా 10 కాలాల పాటు మేము చల్లంగా ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. నిజంగా పేదవాళ్ళు ఎవరు ఇచ్చినా సరే, ఎంత డబ్బులు కాదు, 10 రూపాయల 5 ఎంతున్నా సరే, డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి లేదు అంటే ఫస్ట్ వెళ్ళి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో 2 మాటలు చెప్పే వ్యక్తి డాక్టర్ రాజన్న.
ఉన్న వాళ్ళ అత్త ओके हम